నిజమా? పద. పెద్దబాబు గారు, ప్రపంచం చాలా పెద్దది కదా? ఎందుకలా అనిపించింది? అంతే కదా. మన ఊరు ఈడుంది, మనం ఈడున్నాము. మనముండే పట్టణంలో బాగా ఎండుంటే ఈడేమో చల్లగా ఎటు చూసినా ఐసు గడ్డలే ఉన్నాయి. విచిత్రంగా అనిపిస్తుంది. నాకైతే ప్రపంచం చాలా చిన్నగా అనిపిస్తుంది. చీకట్లో ఇమిడిపోయినట్టు అనిపిస్తుంది. ఎట్టా? పార్వతి అయిన ప్రపంచం కదా. పార్వతి, నీకన్నీ కొత్తగా అనిపిస్తాయి. లేవండి, జాగ్రత్త. పద అంటే దాని అంత చూద్దాం. ఏ చోటున్నావో ఏమో, ఏం చేస్తున్నావో ఏమో, మౌనంగా నన్ను చూస్తున్నావేమో, ఎదురై వస్తున్నావేమో, దూరం కరిగిస్తావేమో, ఇన్నేళ్ళ బాధ తీరుస్తావేమో, వెతికేస్తున్నానే నేను నీ కోసమే. Wherever you be, my heart will go with you. Whatever I feel is just about you. He's waiting me కోసం, he's searching me కోసం, నువ్వంటూ లేకుంటే నన్ను never let down. పార్వతి, 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 పార్వతి. పార్వతి, పార్వతి ఎట్టెళ్ళావు? పార్వతి, 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 పార్వతి. పార్వతి ఎట్టెళ్ళావు? ఎవరు ఈ బుగ్గలు ఇట్ట పారేస్తున్నారు? ఏమో, మనకెందుకులే. अरे भाई देखो, छोटू उधर देख, दोनों भी डाउट देख रहे हैं ना, पकड़ के पूछेंगे। आइए जल्दी, दोनों भी डर रहे हैं। పకడో, పకడో, आइए, आ जाओ, आ जाओ। అయ్యో నీలు, జనం మనం కొట్టడానికి వస్తున్నారే, పరిగెత్తు. వెళ్ళొచ్చు, జాగ్రత్త. అంటే మన మీద పడితే మనం చచ్చిపోతాం. పెద్దబాబు గారు, పార్వతి రండి వెళ్దామా? అలాగే. कौन है ये लोग? मुख दिखाओ, मुख दिखाओ, दिखाओ, निकाल। పార్వతి, ఏంటా గొడవ? ఎవరో గొడవ పడుతున్నారు పెద్దబాబు గారు. పకడే రే. వెళ్ళి చూద్దాం పదా.
दिखाओ निकल 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 पूरा निकल निकल निकलो निकल निकल पकड़ो 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 छोड़ो मत पकड़ो ఏమైంది పార్వతి ఎక్కడున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు. పారిపోయారా ఏమై ఉంటుందో? పారిపోతున్నారు పెద్దబాబు గారు. సరే పార్వతి మనం జాగ్రత్తగా ఉండాలి దొంగలే ఉంటారు వెళ్దాం పద వెళ్దాం పదండి. पकड़ो पकड़ो छोड़ो मत पकड़ो पकड़ो टायरो टायरो पकड़ो टायरो पकड़ो पकड़ो रे पकड़ो पकड़ो మహి సిగ్నల్ కలవట్లేదా? మెసేజ్ సెండ్ చెయ్యి. అక్కడ సిగ్నల్స్ లేవనుకుంటా బంగారం. కాల్ చేస్తుంటే డిస్కనెక్ట్ అవుతుంది. అప్పుడేం చేయాలో తెలుసా? నీకు తెలుసా? ముందు మెసేజ్ సెండ్ చెయ్యి, వెంటనే కాల్ ట్రై చెయ్యి. మెసేజ్ రీచ్ అయిందంటే సిగ్నల్ క్యాచ్ చేసిందని అర్థం. ఫ్రీక్వెన్సీ బాగుంటే కాల్ కనెక్ట్ అవుతుంది. ఎన్ని తెలివితేటలు నా కొంప ముంచడానికి. ఏంటి? ఏం లేదు బంగారం, మెచ్చుకుంటున్నాను. హాయ్ అని మెసేజ్ సెండ్ చేశా. ఇప్పుడు వీడియో కాల్ ట్రై చేస్తా. హే ఇట్స్ రింగింగ్. చెప్పానా? పెద్దబాబు గారు ఫోన్ వస్తుంది. మీరుండండి, నేను తీస్తాను. ఇదేంటి బొమ్మలా కానొస్తుంది? వీడియో కాల్ అయి ఉంటుంది పార్వతి లిఫ్ట్ చేయి. సినిబాబు గారు. ఓ వదినా బ్రో. పార్వతి బావా ఎలా ఉన్నారు? ఐశ్వర్య అరే మహి బావా ఎలా ఉన్నారు? చిన్నమ్మ గారు మాట్లాడుతున్నారు. ఐశ్వర్య మీరంతా బాగున్నారా? పార్వతి బాగున్నాం అమ్మాయి గారు. చల్లగా ఉన్నదని చెప్పు పార్వతి. అవునమ్మాయి గారు, ఈడ బాగా చల్లేస్తుంది. బావని కౌగిలించుకో పార్వతి, చలి తగ్గిపోతుంది. పొండమ్మాయి గారు, మీరు కూడా నాటు పట్టిస్తున్నారు. వదినా మేము సరదాగా, మీరు మాత్రం సీరియస్ గా తీసుకోండి. మీరు హ్యాపీగా ఉండాలి. బ్రో ఇక్కడ మార్కెట్ లోకి మామిడికాయలు వచ్చాయి. రాగానే వదినతో తినిపించాలి, మరి చూసుకో. పార్వతి సిగ్గుపడుతుందిరా, నీకు కనపడుతుందా? కనిపిస్తుంది బ్రో. కాశ్మీర్ ఆపిల్స్ టేస్ట్ మిస్ అవ్వకండి బావా. హోటల్ రూమ్ కి పట్టుకెళ్ళండి. ఆపిల్ అనుకుని పార్వతి బుగ్గ కొరికేయద్దు, జాగ్రత్త. ఏంటి వీళ్ళు ఇటు మాట్లాడడానికి ఫోన్ చేసినట్టున్నారు. బ్రో మామ వాళ్ళు వచ్చారు, మాట్లాడు. డాడ్ బ్రో వీడియో కాల్లో ఉన్నాడు. హాయ్ పెద్దబాబు, డాడ్ బాగున్నావా? అక్కడంతా కంఫర్ట్ గానే ఉందిగా పెద్దబాబు? ఏ ప్రాబ్లం లేదమ్మా. పండిట్జీని కూడా కలిసాం. గుడ్. పార్వతి ఇచ్చిన మాటని నిలబెట్టుకుని ఈ ఇంట్లో అడుగు పెడుతుంది అనుకుంటున్నాను. మామ్ దేని గురించి అంటున్నావు? పెద్దబాబు ట్రీట్మెంట్ కోసం అక్కడికి వెళ్ళాడు. కాశ్మీర్లో ఉన్నా ఇప్పటి వరకు అక్కడ అందాన్ని చూడలేకపోయాడు. తిరిగొచ్చేటప్పుడు కంటి చూపుతో తిరిగి రావాలని చెప్పాను. అలాగే తీసుకొస్తాను అని పార్వతి మాటిచ్చింది కూడా. ఆ మాట నిజం చేయాలని చెప్తున్నాను. అమ్మా రేపు రాత్రి నాకు ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు. ఎల్లుండి నేను చూడగలుగుతానన్న నమ్మకం నాకుంది.
మేం కోరుకునేది కూడా అదే పెద్దబాబు. ఆ, చీకటి పడేలోపు గెస్ట్ హౌస్కి వెళ్ళిపోండి. అలాగే డాడ్. సీ యూ ఆల్. జాగ్రత్త నాన్న. జాగ్రత్త నాన్న. పార్వతి, అమ్మ వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు? మీరు చూడాలి పెద్దబాబు గారు, లేదంటే అమ్మగారు నన్ను చూడరు. నేను ఖచ్చితంగా చూస్తాను పార్వతి, నువ్వు ధైర్యంగా ఉండు. మనమిద్దరం సంతోషంగా ఉంటే అమ్మ నాన్న కూడా హ్యాపీగా ఉంటారని మహి ఐశ్వర్య కూడా చెప్పారు కదా. ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళం హనీమూన్ కూడా చేసుకుని వెళ్ళామని తీపి గుర్తుగా చెప్పాలి. అర్థమైందా? ఊ అని అలా డల్గా చెప్తావేంటి? అలాగే శ్రీవారి అని గట్టిగా అను. వన్ సెకండ్. బంగారం, ఈ రోజు మొత్తం నీకే అంకితం చేస్తున్నా. ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తాను. డిన్నర్కి మాత్రం నువ్వు చెప్పిన ప్లేస్కే తీసుకొస్తానన్నాను. కానీ స్టార్ హోటల్కి తీసుకెళ్తామంటే ఎక్కడ తీసుకొచ్చావేంటి? మూసుకుని తినేదానికి స్టార్ హోటల్ కి తీసుకెళ్ళడం ఎందుకు? అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. అర్థమైంది. ఆర్డర్ ఇవ్వు. బేరర్, సార్ కెన్ ఐ హెల్ప్ యూ మేడం? ఐస్ క్రీమ్ తీసుకొచ్చి అరగంట తర్వాత కనబడు. ఎస్ మేడం. ఐస్ క్రీమ్ అరగంట తింటామా? అరిగిపోవడం కరిగిపోవడం 5 నిమిషాల్లో అయిపోద్ది. ఫుల్ మీల్స్ పెట్టిస్తాను గాని ఇక్కడికి వచ్చాక కొంచెం రొమాంటిక్ గా మాట్లాడు. ఆ, బంగారం, ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు నచ్చావు. ప్రేమించుకుందాంరా, ప్రేమతో రా, కలిసి ఉందాంరా. ఉన్నట్టుండి ఏమైందిరా? ఈ శారీలో అద్దరిపోతున్నావు బంగారం. రోజు చీర కట్టుకుంటూనే ఉన్నాను, అప్పుడేం చెప్పలేదే? ఇంట్లో ఏం చెప్పమంటావు చెప్పు. అందుకే నిన్ను బయటికి తీసుకొచ్చింది. రెచ్చిపోయి నిజాలు చెప్పేస్తావు. రెచ్చిపోవాలనే ఉంది. ఎవరైనా చూస్తే బాగోదేమో అని. ఏయ్ మహి, ఏయ్ ఏం చేస్తున్నావు మహి? ఏయ్ వదులు, వద్దురా. ఏం చేస్తున్నావు మహి? వద్దురా, వద్దు ప్లీజ్ మహి, ప్లీజ్ రా, వద్దులేరా మహి, వద్దు ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఈడొకడు టైంకి వస్తాడు. ఐస్ క్రీమ్ అక్కడ పెట్టి మళ్ళీ రండి. ఓకే సార్. వెళ్ళు. రొమాంటిక్ గా తిందా? తొక్కేవలే కాలు, ఐస్ క్రీమ్ తిను. ఏమైంది? చెమట? నీ మొహం ఐస్ క్రీమ్ అంటింది. చంటి పిల్లలా తింటావు కదా. తుడిచినందుకు థ్యాంక్స్. డిన్నర్ అయ్యాక ప్లాన్ ఏంటి? ఇంకా ప్లాన్లే ఉన్నాయి. శుభ్రంగా వెళ్ళి పడుకోవడమే కదా. రేయ్, రాక ఒకరోజు బయటకొస్తే నిద్ర గురించి ఆలోచిస్తావేంటి? హాయ్ మేడం. హాయ్ సార్. హాయ్ శేఖర్, కూర్చో. శేఖర్, నువ్వేం శేఖర్ ఇలా వచ్చావు? నేనే రమ్మన్నాను. అందుకే వచ్చాను. ప్రైవేట్ పార్టీ అని చెప్పి ఇలాంటి సర్ప్రైజ్ ఇచ్చావేంటి బంగారం? శేఖర్ ఇంటికొస్తే ఆంటీకి డౌట్ వస్తుందని ఇక్కడికి రమ్మన్నాను. ఓ నీలంబరి, భవానీ మేడం ఎక్కడికి వెళ్లారో ఇప్పటి వరకు తెలియలేదు. అవును, వాళ్ళకి నిజంగానే పిచ్చి పట్టిందో లేదో నాకు డౌట్ ఉంది. నీలంబరికి పిచ్చి పట్టడమా? నెవర్.
భవానీ పిన్నికి పిచ్చి పట్టిందంటే నమ్మొచ్చు. సార్ వాళ్ళు ఈ సిటీలోనే లేరు, తప్పించుకొని పారిపోయారనిపిస్తుంది. ఫ్లైట్ టికెట్స్ చెక్ చేయండి శేఖర్. ఎస్ మేడం. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో లవబుల్ కపుల్ గా సెలెక్ట్ అయిన వాళ్లకు ఫ్రీగా ఈ రోజు మా రెస్టారెంట్ లో ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాం. మీకు సర్వ్ చేసిన ప్లేట్స్ వెనకాల లవబుల్ కపుల్ అనే స్టిక్కర్ అంటించి ఉంటే వాళ్ళు లేచి నిలబడాలి ప్లీజ్. ఇంకా నయం, ప్లేట్లో భోజనం పెట్టి తిప్పి చూడమని చెప్పలేదు. మీకు వచ్చిందా? రాలేదు మాకు రాలేదు. రాలేదు. మరి మీకు? రాలేదు. మీకు? లేదు సార్. రాలేదు. ఎవరికి రానట్టుంది. ఎవరికి రాలేదంటే మనకెలా వస్తుందిరా? ఆ, వాళ్ళకెవరికి రాలేదంటే మీకు వచ్చి ఉంటుందేమో. చూడండి చూడండి సార్. వావ్, మనకొచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, మాకొచ్చింది. కంగ్రాచులేషన్ సార్, మీకు మా హోటల్లో అన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఫ్రీయా? ఫ్రీ అంటే ఫేస్ అలా పెట్టావేంటి మహి? సార్ మీకు ప్రైవసీ ఉండాలని మీరు లవబుల్ కపుల్ గా సెలెక్ట్ అయ్యారు. మీరు సంతోషంగా సరదాగా స్పెండ్ చేయడానికి టైం వచ్చింది. నేను వెళ్ళి నీలాంబరి భవానీ మేడం ఆచూకీ తెలుసుకుంటాను. వెళ్ళిపోతారా శేఖర్? ఉండండి. లేదు సార్, రేపు వచ్చి కలుస్తాను. బాయ్ సార్. బాయ్ మేడం. శేఖర్. బాయ్. మావా, ఆ, ఈ రోజంతా మనం ఈ హోటల్లోనే. పెద్దబాబు గారు, సొక్క వేసుకోమని చెప్పినాను కదా, హిట్టగే ఉన్నారేటి? పార్వతి, షర్ట్ వేసుకున్న తగ్గే చలి కాదిది. సొక్క వేసుకోకుండా ఇట్టాగే ఉంటే చలికి గడ్డగట్టుకుపోతారు. గడ్డ కడితే కరిగించడానికి నువ్వు ఉన్నావు కదా. నానేచ్చేద్దాను. సరే, పేపర్ తీసుకు చెప్తాను. పెన్ కూడా ఇవ్వు. అగ్గి పెట్టిస్తే కాగితాన్ని కాలుస్తారనుకున్నాను. పెన్ను అడుగుతున్నారేటి? ఏం రాస్తారు? చూస్తావు కదా, ఇవ్వు. తెచ్చావా?